ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు, విష్ణువు అంటే అణువు, సర్వవ్యాపి. గణపతి నవరాత్రుల సందర్భంగా మరకత గణపతిని ఎలా ఆరాధించాలి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ అష్టమి, సాయంత్రం 6:13 వరకు ఉంది. వారం సోమవారం లేదా బుధవారం. నక్షత్రం జ్యేష్ఠ, సాయంత్రం 5:22 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి బుధుల సంచారం సింహక్షేత్రంలో. ఇది ఉత్తమ నిపుణ యోగాన్ని లేదా నైపుణ్య యోగాన్ని లేదా బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. శుక్రకేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, శుక్రుడికి నీచ స్థితి. శని సంచారం వక్రస్థితి, కుంభక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్ర స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యా విషయాలు అనుకూలిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి అనువైనటువంటి కాలం. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. స్ఫూర్తితో కూడినటువంటి ఆనందం లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం చేపట్టగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఆందోళన తగ్గుతుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే విద్యలో సూక్ష్మత గ్రహించగలుగుతారు. ఏకాగ్రత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. అనిశ్చితి కూడా కొనసాగుతుంది. మంచి అవకాశాలు మెల్లమెల్లగా మాత్రమే పొందగలుగుతారు. మానసిక క్లేశాలు కొనసాగుతాయి. ముందు నొయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు స్థిరమైనటువంటి కార్యాచరణ తప్పనిసరి. ఆందోళనకర కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టడం ద్వారా సమస్యలుగా మారతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. సానుకూల వార్తలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు న్యాయపత వృత్తి వారు తీసుకోలేకపోతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. అనిశ్చిత పరిస్థితులు క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా వృత్తిపరమైనటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. స్థిరమైనటువంటి కార్యాచరణకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు క్రమక్రమంగా లాభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైన వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తుంది. పొరపాట్లు సవరించుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా సాధించగలుగుతారు. మంచి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లభిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రగతి ఉంటుంది. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారిని వరిస్తాయి. సాధారణ విషయాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వేగవంతంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. మానసిక వేదనలు ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా అంతిమ విషయాల స్ఫూర్తిని కలిగిస్తాయి. పట్టుదల పెరుగుతుంది. కార్యనిర్వహణలో ఆధిక్యతతో కూడినటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఆర్థికపరమైనటువంటి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా పొందగలుగుతారు. అభివృద్ధి వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మిక విషయాల్ని కలిగిస్తుంది. విద్యాపరమైనటువంటి విషయాలు యోగిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మానసిక క్లేశాలు మహిళలకు తగ్గుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కోగలుగుతారు. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు చేపట్టేటువంటి సమర్థత వైద్య వృత్తి వారికి లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కఠిన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ ఆర్థిక విషయాల్లో అనుకూలత అంతిమంగా సాధించగలుగుతారు. ప్రతి పని పదే పదే చేయవలసి వస్తుంది. సానుకూల వార్తలు క్రమక్రమంగా బలపడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తగ్గుతాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. సానుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అధిక ఒత్తిళ్లు వృత్తిలో కొనసాగుతాయి. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామర్థ్యంతో కూడినటువంటి విజయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. భూ సంబంధిత లావాదేవీల్లో మాత్రం వివాదాలు తలెత్తుతాయి. కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలు కొనసాగించగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఉంటుంది. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ అధిగమించి నియంత్రించి విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో
అనుకూలత ఏర్పడుతుంది. ఆకస్మిక విషయాలు కూడా ప్రాప్తిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి విషయాలు ఆర్థికంగా తగ్గుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం క్షేమదాయకం. అనుకోనటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. ఆర్థిక ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. ఆదాయం తగ్గుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా సమన్వయంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఎదుర్కోవటం శ్రేయస్కరం. సానుకూల వార్తలు మహిళలు పొందలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో అవగాహన లోపిస్తుంది. తద్వారా సమస్యలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు మాత్రం ప్రదర్శించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పరిస్థితులు చక్కబడతాయి. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధి, కుటుంబ వృద్ధి ఆనందానికి దారితీస్తుంది. పిల్లల విషయంలో ఎదుగుదల సంతోషాన్ని కలిగిస్తుంది. సానుకూల వార్తలు ఉద్యోగస్తులు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆకస్మిక విజయాలు క్రీడారంగం వారిని వరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు కూడా పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యల్ని ఓర్పు, సహనంతో నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాల్లో లోపాలు సవరించుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఉపకరిస్తాయి. ఊరటని కలిగిస్తాయి. మనస్పర్ధల్ని నియంత్రించగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యాచరణతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు లాభిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి విద్యాపరంగా తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో కాలానుకూల నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. న్యాయవాది వృత్తి వారికి సంక్షోభ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కారాలకి నోచుకుంటాయి. భూ సంబంధిత కార్యకలాపాల్లో స్థిరాస్తి రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకోనటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పరిష్కారాలకి నోచుకుంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు ఉన్నప్పటికీ సమర్థించుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విషయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కూడా ఉంటుంది. రాజకీయ రంగం వారికి సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు వెంటనే పొందలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా అవకాశాలు
సద్వినియోగపరుచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభించాలని, ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆర్థికంగా విజయాలు సాధించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గణేష నవరాత్రుల్లో వచ్చే బుధవారం సందర్భంగా మరకత గణపతిని పూజించడం ద్వారా విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారంలో నష్టాలను నివారింపజేసుకుని వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మరకత గణపతి పూజ అంటే అర్థం ఏంటంటే ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి గణపతి విగ్రహానికి చేసే పూజను మరకత గణపతి పూజ అనే పేరుతో పిలుస్తారు. గణేష నవరాత్రుల్లో వచ్చే బుధవారం సందర్భంగా వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా విశేషంగా రాణించడానికి మరకత గణపతిని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని గరిక పోచలతో, ఎర్రటి పుష్పాలతో పూజించాలి. కొబ్బరి నూనెతో దీపారాధన చేసిన తర్వాత గణపతికి పెసలతో తయారు చేయబడినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి ఇతరులకు పంచిపెట్టాలి. ఇలా చేస్తే బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి ఈ మరకత గణపతి పూజ విశేషంగా సహకరిస్తుంది. మంచి చెడుల మధ్య వివక్ష తెలిసి ఏది మంచో దాని యందు పూనిక, ఏది చెడో దాని యందు అనురక్తి లేకుండా మంచిని మాత్రమే పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండడం. అలా వెళ్ళగా ఉపాసన క్రమాన్ని దిద్దుతాడు. దిద్ది చిట్ట చివరికి పండిపోయే స్థితికి వచ్చేటప్పటికి అంతటా బ్రహ్మాన్ని చూడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతాడు. అప్పుడు నమ చౌరాయచ శిష్ప్యాయచ పైన్యాయచ శగత్యాయచ ప్రవాహ్యాయచ. మెరుపు పరమేశ్వరుడే. అదేమిటండి మెరుపు పరమేశ్వరుడేమిటి అంటే ఒక విషయం చెప్తారు. ఓ తల్లి పిల్లవాడిని స్కూలుకి పంపిస్తూ రోజు ఓ మాట చెప్పేది. అమ్మ నువ్వు రామ్మ, అమ్మ నువ్వు రామ్మ అని ఏడుస్తుంటే, నాన్న నిన్ను నన్ను కూడా చూసేవాడు భగవంతుడు. ఎప్పుడూ భగవంతుడు నిన్ను చూస్తూనే ఉంటాడురా, నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఎందుకు బెంగ పెట్టుకుంటావు? ఇంట్లో నన్ను కాపాడతాడు, స్కూల్లో నిన్ను కాపాడతాడు. దేవుడు ఉన్నాడు నాన్న అంటుండేది. నిన్ను చూసి ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటాడు భగవంతుడు, వెళ్ళిరా అనేది. రోజు పిల్లవాడు వెడుతున్నాడు. ఓ రోజు కుండపోత కింద వర్షం పడిపోతోంది మబ్బేసి. పిల్లవాడు ఒక్కడు రాలేడేమో అని తల్లి వెళ్ళి పిల్లవాడిని తీసుకొస్తోంది. మెరుపులు మెరుస్తున్నాయి. అంతంత పెద్ద పెద్ద మెరుపులు, పిడుగులకి తల్లి భయపడింది. ఈ పిల్లవాడు రారా అంటే మెరుపు వచ్చినప్పుడల్లా ఆగుతున్నాడు. ఒకసారి నీకు బుద్ధి ఉందా లేదా, మెరుపు వస్తే ఆగుతావేంటి రా అంది. అంటే పిల్లాడన్నాడు, అమ్మ నువ్వు చెప్పావు కదూ దేవుడు ఎప్పుడు నన్ను చూసి నవ్వుతూ ఉంటాడు, రక్షిస్తాడని. మామయ్య మన ఇంటికి వస్తే నేను ఏం చేస్తున్నా ఫోటోలు తీసుకున్నట్టే వానలో తడిసి నీతో వెళ్ళిపోతున్న నన్ను భగవంతుడు ఫోటో తీసుకుంటున్నాడమ్మా, ఫ్లాష్ అది అన్నాడు. తల్లి మాట నమ్మిన పిల్లవాడికి అచంచల విశ్వాసం కలిగింది. చెప్పిన తల్లికి పూర్ణమైన నమ్మకం కలగలేదు. అది ఆ నమ్మకం మంచి చెడుల వివక్ష తెలిసి ఆ మార్గంలో ప్రయాణించి ఊంచుకున్నవాడు మొదట అమాయకత్వంతో పూజ మొదలెడతాడు. దాన్ని రాగభక్తి అంటారు. మొదట ఎవరి పూజ అయినా అలాగే మొదలవుతుంది, రాగభక్తితోటే మొదలవుతుంది. ఏదో ఇవ్వాలంటే నేనేదో సక్రమంగా పూజ చేయగలిగి ఉండొచ్చు, ప్రారంభంలోనే నేను అంత గొప్పగా పూజ చేయగలనా, ఇప్పటికీ నేను పూజ చేస్తే ఏమో ఎన్ని తప్పులు ఉంటాయో నాకన్నా బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. నాకు తెలిసని ఇప్పుడు అనుకుంటున్నాను, కానీ నాకు తెలియనివి తప్పులు ఎన్ని ఉంటున్నాయో. మొదట రాగభక్తి తప్పులతో ఉంటుంది, కానీ అలాగే ఉండిపోకూడదు. మనవడు తంతు నించున్నట్టు నించోకూడదు, కొడుకులా ఎదగాలి. తర్వాత శాస్త్రాన్ని ఆధారం చేసుకుని వెళ్ళాలి. తర్వాత అసలు పూజామందిరంతో సంబంధం లేదు, అంతటా పరమాత్మని చూడగలిగిన స్థితికి ఎదిగిపోతాడు. అది సద్గతి. ఇందులో నడిపించగలిగిన వాడు ముందుండి విశిష్టమైన నాయకుడు వినాయకుడు. అందుకే మాకు బుద్ధి నిత్య గణపతికి నిపుడు, జయ జయ మంగళం నిత్య శుభమంగళం అంటూ మంగళహారతి ఇస్తారు ఆయన. అటువంటి సద్గతిని ఇవ్వగలిగినటువంటి వాడు. కాబట్టి మన కొరకు అడిగేటటువంటి వాటిల్లో ధర్మ, అర్థ, కామ, మోక్ష, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ఈ 7 అడుగుతారు. ఇందులో ధర్మార్థ కామ మోక్షములు, భక్తి జ్ఞాన వైరాగ్యములు. భక్తి అంటే మీతో ఇప్పుడు మనవి చేశాను. జ్ఞానము అంటే
అసలు ఈశ్వరుణ్ణి తప్ప లోపల ఇంకొకటి అనుభవం ఉండదు. అద్వైత భావన యందు నిలబడతాడు. వైరాగ్యం అంటే ఒక వయసు వచ్చేసిన తరువాత ఇక అది కష్టం అవనివ్వండి, సుఖం అవనివ్వండి, ఒక్కలాగే ఉంటాడు, చెలించిపోడు. దాన్ని వైరాగ్య సుఖం అంటారు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు. ఏదో కష్టం వచ్చిందనుకోండి, గత జన్మలలో ఏదో పాపం చేసి ఉంటాను, ఈ కష్టం రూపంలో పోతోందంటాడు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు. భగవదనుగ్రహం ఉంటే తప్ప వైరాగ్య సుఖం రాదు. అది రావాలి. రాకపోతే బతికున్నంత కాలము బాగుంటేనే సంతోషం, లేకపోతే ఏడుస్తానంటే ఆ జన్మకు అర్థమై ఉంది ఇంకా. అందుకని వైరాగ్యం రావాలి. అందుకని భక్తి జ్ఞాన వైరాగ్యములు, ధర్మార్థ కామమోక్షములు, ఈ 7 రెండో విభాగంలోకి వస్తాయి. ఇప్పుడు ముందు అడిగినటువంటివి 7 తన కుటుంబం కోసం. ఏవి? దీర్ఘాయుర్దాయము, ఆరోగ్యము, కార్యసాఫల్యము, సంపద, సంపదయందు వృద్ధి, వృద్ధితో పాటుగా స్థిరత్వము, వీర్యము. ఈ 7 కుటుంబం కోసం. తన కొరకు ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు 7. 14. ఒక 2 నిరంతరము కావాలని అడగాలి. పాపభంజనము, పుణ్య ఆచరణము. పాపభంజనం అంటే ఈశ్వర నువ్వు ఏది వద్దన్నావో అది నేను చెయ్యకుండా ఉండే ధృతి నాకి, అది పాపభంజనం. నువ్వు ఏది చెయ్యమన్నావో అది తటాలున చేసేయాలి, దాన్ని ఆలస్యం చేయకూడదు. ఇంకా ఓ మంచి పని చేయాలని, ఓ పుణ్యకార్యం చేయాలనుకోండి, ఇప్పుడు భాద్రపద మాసంలో ఎందుకండి, ఆశ్వీజ మాసంలో చేస్తే దేవీ నవరాత్రుల్లో అని ఆలోచించకూడదు. అందుకే కురు పుణ్య మహోరాత్రం అంటారు. రాత్ర పగలా చూడద్దు. ముందు దేనికోసం ప్రయత్నిస్తామంటే పుణ్యం చేసే అవకాశం వస్తే వెంటనే చేసి. ఎందుకని? నీ జీవుడి ఖాతాలో పడుతుంది అది. అందుకని పుణ్యం చేసుకోవాలి, పాపం చేయకుండా ఉండాలి. ఈ 2 కావాలి. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.